మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నవంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనస్సు రాశి, రాస్యాధిపతి గురువు అయ్యాడు. అంటే రాస్యాధిపతి గురువు కావటం వల్ల ఈ రాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటంటే, ఏదైనా పని చేయాలంటే ఖచ్చితంగా ఒక బాణం వేసినట్టు చేస్తుంటారు వాళ్ళు. అంటే నేను సాధించాలి, విజయాన్ని సాధించాలని ప్రయత్నం అనేది విశ్వప్రయత్నం చేస్తుంటారు. ఆ విశ్వప్రయత్నంలో కూడా వీళ్ళు విజయాన్ని సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. విద్య యందు ఆసక్తి, పాండిత్యము, అలానే ఏదైనా వ్యాపారం చేయదలుచుకుంటే మంచి వ్యాపారం చేయటం, మంచి లాభాలు గడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్య యందు కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించాలని గట్టి పట్టుదలతోటి ప్రయత్నం చేసి చివరి క్షణం వరకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. విశ్వ ప్రయత్నం చేసే వాళ్ళే ధనుస్సు రాశి వాళ్ళు అంటారు. వాళ్ళ జీవితాన్ని ఎన్హాన్స్ చేసుకొని లైఫ్ని గ్రోత్ చేసుకోవడం ఎలాగ, హౌ టు డెవలప్మెంట్ అనేది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను, అలాంటివన్నీ కూడా శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగించి శస్త్రాలన్నీ ధరించి ముందుకెళ్తే వాళ్ళే ధనుస్సు రాశి వాళ్ళు. ఈ రాశి ఇక్కడ ఈ నవంబర్ మాసంలో ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్ కాదు. బర్త్ చార్ట్కి గోచారానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్ అంటే, బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టుకుండి కింద వేళ్ళని బర్త్ చార్ట్ అంటారు. వేళ్ళు ఉంటాయి చూసారా, వేళ్ళు ఏంటి, శాశ్వతం, పర్మనెంట్. వాటికి నీటి పోస్తుంటే వేళ్ళు ఎదుగుతుంటే చెట్టు పైకి వస్తాయి. ఆ వేళ్ళే బర్త్ చార్ట్. పైన చెట్టు వస్తుంది కదా, చెట్టు ఆకులు వస్తుంటాయి చూసారా, జువాలజీ ప్రకారంగా. ఈ ఆకులు ఏంది, బయాలజీ ప్రకారం ఈ ఆకులు అంటే ఏమిటి అని అంటే, ప్రతి నెలలో కూడా అంటే కొన్ని సంవత్సరాల పాటు వర్షాకాలంలో ఆకులు వస్తుంటాయి. అలానే వింటర్ సీజన్లో ఉంటుంది, సమ్మర్ సీజన్లో ఉండవు, సమ్మర్ సీజన్లో కింద పడిపోతుంటాయి. అంటే ఈ గ్రహాలు కూడా వస్తూ ఉంటాయి, పోతుంటాయి. దాన్ని గోచారం అంటారు. అంటే బయాలజీ ప్రాసెస్లో ఎప్పుడు ఆకులు అలా వస్తుంటే వెళ్ళిపోతుంటాయి, అది గోచారం. అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రయాణం చేస్తుంటాయి, పర్మనెంట్గా ఉండవు. బర్త్ చార్ట్ ఏంది, పర్మనెంట్గా ఉంటుంది, అది ఫిక్స్. అవి ఆ యొక్క గ్రహాల యొక్క ప్రభావం, గ్రావిటేషన్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటూ ఉంటుంది. దానికి రెమెడీ చేసుకోవాలి. ఏ నెలలో గోచార పరంగా బాగుంటుందో చూసుకోవాలి. కానీ బర్త్ చార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. గోచారం అనేది ఏంటంటే అదృష్టం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతో కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు కదా, ఆ ఆవగింజే గోచారం. ఇది తెలుసుకోవాలి ప్రేక్షకులందరూ కూడా. అయితే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ ముఖ్యంగా గురువు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉండటం, శని మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం, రాహుకేతులు కుంభ సింహరాశిలో సంచారం చేయటం, శుక్రుడు తులారాశిలోను, రవి కుజులు వృశ్చిక రాశిలోను, అలానే బుధుడు తులా వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు. అలానే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం శుక్రుడి వల్ల మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి కానీ, మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రేమించుకున్న యువతీ యువకులు ఎవరైతే ఉంటారో పెద్దలను ఒప్పించి వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సో గురువు శుక్రుడు చాలా బాగున్నాడని చెప్పుకోవచ్చు ధనుసు రాశి వాళ్ళకి. అలానే శని యొక్క ప్రభావం, శని చతుర్థ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు బాగుంటాయి, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ఉంటుంది, ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటుంది, అక్కచెల్లెల మధ్యలో కూడా బాండింగ్ పెరగటం, అన్నదమ్ముల మధ్యలో కూడా బాండింగ్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరగటం, పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. సో శనిగ్రహం కూడా బాగున్నాడు. రాహు వల్ల విదేశాలకు వెళ్ళటం, ఇక్కడ ఎవరైతే కంపెనీలో పనిచేస్తున్నారో చాలా కాలం నుంచి విదేశాలకు వెళ్ళాలనుకున్న వ్యక్తులు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులకు అనుకూలమైన కాలం, అధిక శ్రద్ధతోటి విద్యార్థులు చదివే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి ఇక రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకే చిన్న చిన్న మార్పులు గొడవలు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అంటే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అదొకటే. అంటే ఇళ్ళు కొనుగోలు చేసేటప్పుడు, పొలాలు కొనుగోలు చేసేటప్పుడు మటుకు బహు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో వివాదాలకి కొని తెచ్చుకోకుండా, ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే కూడా గొడవలు రాకుండా చూసుకోవటం ఇంపార్టెంట్. అంటే ప్రతి పనిలో కూడా కొద్ది జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రవి కుజుడు కొద్దిగా అనుకూలంగా లేరు. ఉద్యోగపరంగా కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది, కానీ బట్ ఎవరితోనో వాళ్ళతో కొన్ని లావాదేవీల్లో గొడవలు జరుగుతుంటాయి. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. ఏ ఇద్దరు మనుషులు కూడా కలిసే సూచనలు చాలా తక్కువ ఉంటాయి. ప్రపంచంలో రేపటి రోజుల్లో అదే జరుగుతుంటుంది. చుట్టాలు ఎవడు మాట్లాడు, బంధువులు ఎవడు మాట్లాడు, ఆఫీసులో మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు. లోపల అంత కల్ముషము కుళ్ళు ఇలాంటివి పెట్టుకునే వాళ్ళు రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతారు. అంటే ప్రపంచంలో జ్ఞానం నశించే అవకాశం, డబ్బు యొక్క ప్రయారిటీ ఎక్కువ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటికి కాకుండా చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని వీళ్ళు కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. బీపీ షుగర్ ఉన్నవాళ్ళు వాహన ప్రమాదాలు జరగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ధనుస్సు రాశి వెళ్ళటం మంచిది. మిగతావన్నీ బాగుంటాయి వాళ్ళకి. ఫైనాన్స్లో కోర్టు సమస్యలు, న్యాయవాదులకు బాగుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్, రక్షణ శాఖ వాళ్ళకి అందరికీ ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే. ఓన్లీ ఫర్ ఆరోగ్యం. ప్రమాదాలు జరగకుండా చూసుకుంటే చాలు. మిగతావన్నీ బాగుంటే దీన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళాలి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా అష్టమ స్థానంలో కర్కాటకంలో గురువు యొక్క సంచారం వక్రస్థితిలో ఉన్నాడు. వక్రస్థితిలో ఉన్న గురువు మేలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరంగా అనుకూలతే కాదు, ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ చేస్తారు. అలానే ఆకస్మికంగా ధనలాభం, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉండటం. ఎందుకంటే ఈ ధనుస్సు రాశి రాస్యాధిపతి అష్టమంలో ఉండి వక్రస్థితిలో ఉంటే మేలు చేస్తారు ఖచ్చితంగా. అలానే లాభస్థానంలో శుక్రగ్రహం కూడా ఉంది వీళ్ళకి. లాభస్థానంలో శుక్రగ్రహము గురుగ్రహము రెండు కూడా, శుక్రుడు బాగున్నాడు, ఇక్కడ గురువు బాగుండటం వల్ల ఆర్థిక పరంగా సమస్యలు దొరుకుతాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం, జాయింట్ వ్యాపారదారులు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. మేము పెట్టుబడులు పెడతామని వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. గురుగారు, ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ నవంబర్ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? తప్పకుండా అమ్మ, వీళ్ళు తప్పకుండా మంగళవారం రోజున 2 జంట సర్పాలను దానం చేయటం, కందులు దానం చేయటం, కందులు, ఎర్రని వస్తము, ఎర్రని పూలు, ఎర్రని గొడుగు దానం చేయాలి. దానితో పాటు ప్రత్యేకంగా బుధవారం రోజున పెసలు దానం చేయటం, ఆదివారం రోజున ఏదైతే గోధుమలు దానం చేయటం, సూర్యుడి యొక్క నమస్కారాలు చేయటం మంచిది. ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయుధే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలా లలితా సహస్రనామ పాలనం చేయటం, ఓం నమ శివాయ పంచాక్షరి చేయటం వల్ల కూడా ఈ నవంబర్ మాసంలో మంజరి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. మొత్తం మీద గురూజీ, ఈ నవంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.